హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా తోటలో తీగజాతి కూరగాయల శాశ్వత పందిరిని అయితే వేయించుకుంటున్నాము. దీనికోసం చాలా చోట్ల రేట్లు, క్వాలిటీ చాలా విచారించాము. ఒక చోట రేట్లు ఎక్కువగా ఉండడం, క్వాలిటీ తక్కువగా ఉండడం, ఇంకొక చోట రేట్లు క్వాలిటీ రెండు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో అయితే చాలా విసిగిపోయాము. మా మామగారు సలహా మేరకు భాస్కర్ ఫెన్సింగ్ వర్క్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. ఆయన వెంటనే ప్రతిదీ కూడా మేము బ్రాండెడ్ వస్తువులే వాడి తక్కువ ధరలో అయితే మీకు పందిరి వేయిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, చూద్దాం రండి. శాశ్వత పందిరి నిర్మించుకోవడానికి ముందు ల్యాండ్ అంతా చదును చేసుకున్న తర్వాత 14x14 డిస్టెన్స్తో పోలు నాటడానికి మార్కింగ్ అయితే ఇచ్చారు. దీనికోసం భాస్కర్ ఫెన్సింగ్ వర్క్ వాళ్ళు సిమెంట్ పోల్స్ని అయితే రికమెండ్ చేశారు. రాతి పోల్స్, ఐరన్ పోల్స్ అయితే కిన విరిగిపోవడం, తుప్పు పట్టడం జరుగుతుంది. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ పోల్స్ నాటడానికి 2 అడుగుల లోతు, 1 అడుగు వెడల్పుతో అత్యాధునికమైన అర్తెగర్ మిషన్ ఉపయోగించి ఎటువంటి టైం వేస్ట్ కాకోకుండా 1 గంటలోనే ల్యాండ్ మొత్తం గుంతలు తీశారు. ముఖ్యంగా ఈ పోల్స్ విషయానికి వస్తే అన్లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి ప్రతి లైన్కి ట్రాక్టర్ ద్వారా అయితే ఈ పోల్స్ని తరలించారు. ఒక్కొక్క పోల్ హైట్ 10 అడుగులు అయితే ఉంది. దీన్ని మోయడానికి దాదాపు 4 మనుషులు అయితే కావాలి. ఎందుకంటే 130 కేజీల పైబడి అయితే బరువు ఉన్నాయి ఒక్కొక్కటి. ఇలా మోసుకొచ్చిన ఈ పోల్స్ని 2 అడుగులు అయితే గుంతలో పెడతారు. పైకి అయితే 8 అడుగులు ఉంటుంది. పైన 2 రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఎవరైనా సోలార్ ప్యానెల్ బిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఆ రంధ్రాల సహాయంతో అయితే ప్యానెల్ని బిగించుకోవచ్చు. ఇది టోటల్గా 10 అడుగుల హైట్ ఉన్న పోలు. ఒక్కొక్క ఫీట్ ధర 95 రూపాయలు అయితే పడుతుంది. ఒక పోల్ని అరేంజ్ చేయడానికి లేబర్ కాస్ట్ కూడా 350 రూపాయల దాకా అయితే అవుతుంది. ఈ కాస్ట్ అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది పోల్ కాస్ట్ అయినా, ఐరన్ కాస్ట్ అయినా, లేబర్ కాస్ట్ అయినా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సపోర్టింగ్ పోల్స్ అరేంజ్ చేయడానికి ముఖ్యంగా గుంత కూడా 3 అడుగుల వరకు అయితే తీసుకుంటారు. ఎందుకంటే టోటల్ పందిరి మొత్తానికి కూడా ఈ సపోర్టింగ్ పోల్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సపోర్టింగ్ పోల్స్ని చాలా స్ట్రాంగ్గా అయితే మనం అరేంజ్ చేసుకోవాలి. ఎరువు కూడా లోడ్ వచ్చేసింది. ఈ పోల్స్ అన్నీ అయిన వెంటనే టోటల్గా మనం మొక్కలు ఎక్కడైతే నాటుతామో అక్కడంతా ఎరువు కూడా చల్లుకున్నాము. దాంతోపాటు ప్లవ్వింగు, బోదలు తోలుకోవడము, డ్రిప్ అరేంజ్మెంటు అన్నీ కూడా మాకు చాలా తొందరగా అయిపోయింది. ఇంకా ఐరన్ బిగించడం మాత్రమే ఉంది. ఈ ఐరన్ని కూడా మనము టాటా ఐరన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. 8mm గేజ్ ఉన్నది వచ్చేసి 600 కేజీలు, 12mm గేజ్ ఉన్నది 600 కేజీలు. అంటే టోటల్గా మాకు 1200 కేజీల దాకా ఐరన్ పట్టింది. వీళ్ళు అరేంజ్ చేయడం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. రింగు తిప్పడం దగ్గర నుంచి ఆ రింగు తిప్పడమే మనకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే కాయలు కాసినప్పుడు బరువు ఎక్కువ పడుతుంది. కాబట్టి రింగ్ అనేది మనము చాలా బాగా వేయించుకోవాలి. హైట్ అయితే 6.5 అడుగుల హైట్లో మనం ఈ ఐరన్ అనేది అరేంజ్ చేసుకున్నాము. టోటల్గా ప్రతి ఒక్క దాన్ని కూడా హైడర్తో కనెక్ట్ చేసి ఇలా ఒక రాతికి కట్టి భూమి లోపల వేయడం జరిగింది. ఇలా చిన్న టేప్ చుట్టడం దగ్గర నుంచి పోల్స్ అరేంజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా భాస్కర్ ఫెన్సింగ్ వర్క్ వాళ్ళు చాలా కేరింగ్గా అయితే చేశారు. అందుకే వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. ఇతను తోటలకు, చేన్లకు ఫెన్సింగ్ కూడా వేశారు. ఈ పందిరి సాగులో మనం దొండ, బీర, టమాటా, సొర లాంటి ఈ పంటలన్నీ పండించుకోవచ్చు. చూసారు కదండి, తక్కువ టైంలో మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో ఎంత బాగా వర్క్ చేశారో. వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా వర్క్స్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి పందిర్లు, ఫెన్సింగ్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి భాస్కర్ ఫెన్సింగ్ వర్క్స్.